హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఋతుచక్రం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 12వ భాగాన్ని మొదలు పెడదామా? సుజాత బిందె తీసుకుని బావి దగ్గరకు బయలుదేరింది. ఇంటి వాళ్ళ అబ్బాయి నిల్చున్నాడు. అతని గురించి రకరకాల పుకార్లున్నాయి. అతనంటే అందరూ భయపడి వెనక్కి తగ్గుతారు. సుజాత ధైర్యంగా వెళ్ళింది. అతని అహం దెబ్బతింది. అందరూ తనని చూసి భయపడితే ఆనందంగా నవ్వుకుంటాడు. అలాంటిది ఒక యువతి తనను నిర్లక్ష్యం చేయడం సహించలేకపోయాడు. ఏయ్, ఎవరే నువ్వు? సుజాత క్షణం అతని వంక చూసింది. వెళ్ళిపోదామనుకుంది. కానీ ఈ అబలల నిస్సహాయత్వం అతన్ని రెచ్చగొడుతుందేమో. ఎదురు నిలిస్తేనే గాని విముక్తి లేదు అనుకుంది. నువ్వెవడవురా? ఏమన్నావు? ఎంత కండకావరం! మాటలు తిన్నగా రాని. కావరం ఎవరికో తెలుస్తూనే ఉంది. మర్యాద తెలీదా? వీధిన వెళ్ళే ఆడపిల్లల్ని ఏడ్పించుతావా? ఏమై ఓసే అంటే ఊరుకుంటారా? హుంకరించింది. ఏం చేస్తావే? అతను పొగరగా ముందుకి రాబోయాడు. క్షణం జంకింది. అతనింటి కాంపౌండు. తనను ఏం చేసినా అడిగే దిక్కులేదు. మొండి ధైర్యం వచ్చేసింది. చేంతాడు కొసపట్టుకుని ఒక్కటిచ్చింది. అతను ముందుకు రాబోయిన వాడల్లా ఆగి అరవటం ప్రారంభించాడు. అతనిది మేకపోతు గాంభీర్యమని తెలిసిపోయింది. అందుకే ధైర్యంగా నిలబడింది. నలుగురు చేరారు. చూడండి, రండి, మా బావికి నీళ్లకొచ్చి మమ్మల్నే కొడుతుంది. అతని గొడవ చూస్తే నవ్వొచ్చింది. కానీ నవ్వితే ఇంకా రెచ్చిపోతాడని ఊరుకుంది. నింపాదిగా నీళ్లు తోడుకోసాగింది. మా పిల్లవాడిని కొడతావా? తల్లి హుంకరిస్తూ బయటికొచ్చింది. మీ పిల్లవాడికి కాస్త మర్యాద నేర్పు. అందరూ రోజూ అనుభవిస్తున్నదే. అందుకే నోరు మూసుకున్నారు. ఇల్లుగల ఆమెతో మొహమాటాలున్నవారు తందానా అంటే తానా అన్నారు. ఈ గొడవంతా తెలిసి అరుంధమ్మ సంతోషించింది. కానీ దిగులు పడింది. కూతురు తన చుట్టూ ఉన్న దుష్టశక్తులను ఎదుర్కొంటుందన్న సంతోషం, నలుగురి నోళ్లలోనూ నానుతుందన్న జంకు కలిగాయి. ఇది తప్పు, ఇది ఒప్పు అని అనలేకపోయింది. వారం రోజులు గడిచాయి. ఒకరోజు మధ్యాహ్నం 2 స్నేహితులను వెంటేసుకుని వచ్చాడు ఇంద్రసేన. అరుంధమ్మ పెద్ద మార్కెట్కి వెళ్ళింది. అప్పుడే బడి నుండి వచ్చి తాళం తీసింది సుజాత. ఇంద్రసేనని చూసి ఇష్టం లేకపోయినా చిరునవ్వి నవ్వింది. రా బావా, కూర్చో. నీతో వరుస కలపడానికి రాలేదు. నీకు నీ అమ్మకు ఇంత నీలుగుడు ఎందుకో కనుక్కుపోదామని వచ్చాను. మీరు ఫ్రాడ్. అసలు సంగతేమిటి బావా? వచ్చే కోపాన్ని దిగమింగి అడిగింది. నీకు ఇంత కరేజ్ ఎక్కడిది? నేను బలవంతంగా తిలక్ మ్యారేజ్ చేశానంటావా? నేనా? ఎప్పుడు? తెల్లమొహం వేసింది. నీ బ్రతుక్కి తోడు అబద్ధాలు కూడానా? ఇదిగో, ఇప్పటి వరకు మావయ్య కొడుకువని మర్యాదిచ్చాను. ఇంకొక్క మాటన్నా మర్యాద దక్కదు. వాసుతో ఏదో మాటల సందర్భంలో అంటే ఇంటి మీదకొచ్చి దెబ్బలాడతావా? షటప్. ఆ మాట అనటానికి షేమ్గా లేదు? పొట్టకుట్టి కోసం కొలువు చేసేదానివి. అన్నతో నాన్నతో దెబ్బలాడి నీలాగా తీరగా వచ్చింది తినటం లేదు. కష్టపడి సంపాదిస్తున్నాను. వాట్? ఏమన్నావు? బిచ్, డెవిల్. ఒరేయ్, చూస్తామేమిరా? దీనంతు చూడాలి. ఆ వచ్చిన వారు సుజాత కళ్ళలోని నిర్భయత్వం, ముఖంలోని తేజస్సు చూసి జంకారు. నోరు మూసుకొని వెళ్ళు. చేతనైతే కేసు పెట్టు. ఛీ, నీ మీద ఇన్సల్ట్. మన కులానికే ఇన్సల్ట్. పదండ్రా. అతను వెళ్ళిపోయాడు. భగవాన్, మాకు అడుగడుగునా ఏం కష్టాలు పెట్టావయ్యా అని ఏడవలేక కూర్చుంది. తల్లికి విషయం చెప్పాలా వద్దా అని యోచిస్తూ ఆమె వచ్చింది కూడా గమనించలేదు. నేనింట్లో లేకపోతే కాఫీ అయినా తాగవా సుజా? ఆమె కుంపటి రాజేస్తూ కూర్చుంది. బజార్లో అన్నీ మండిపోతున్నాయి. మన ఊళ్ళో ముదురు పుచ్చు అని తీసిన వంకాయల లాంటివే పావులాకు పావుకిలో అమ్ముతున్నారే తల్లి. కాలచక్రం కొన్నిటిని నలిపేస్తే కొన్నిటికి విలువ పెంచుతుందే అంది ఏటో చూస్తూ. పార్వతమ్మ అసంతృప్తికి గురైంది నర్మద. దినమంతా పనిలోనే సరిపోతుంది. తిలక్ మరో ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి తల్లి మాట ఎదిరించే శక్తి లేదు. 4 రాళ్లు వెనకేసుకుని ఆ వాసు కొనుక్కున్నట్టు స్కూటర్ కొనుక్కోరా. కాపురం పెడితే మాటలా? అందులో మాకే 4 పార్వతమ్మ కంటతడి పెట్టుకోగానే కరిగిపోయాడు తిలక్. అతను ప్రయాణం అవుతున్నాడు. యాండి? కాఫీ తీసుకొచ్చింది నర్మద.
చెప్పు అన్నాడు. లాలింపు లేదు కానీ అదిలింపుతో. నేను మీతో వస్తానండి. అమ్మనడుగు, పంపితే రా. నేను మీ అమ్మని పెళ్లి చేసుకోలేదు, ఉక్రోషంగా అంది. అందుకే ఇక్కడే ఉండాలా? పోవాలనుకుంటే పో అన్నాడు విసురుగా. బాగా చెప్పావురా. ఈవిడితో పెళ్ళిళ్ళైన వారంతా పిల్ల తల్లిలు అయ్యారు. మన కర్మ చూడు. ఇదో వాడి బాణం. పంపించాయమ్మా. వాళ్ళన్న మరెవరినైనా బలవంతంగా తెచ్చి పెళ్లి చేస్తాడు. ఆమెకేం తక్కువ? తిలక్ వెళ్ళిపోయాడు. నర్మద ఒక్కర్తి మిగిలిపోయింది. పార్వతమ్మ కూడా బయటికి వెళ్ళింది. తనంటే కొడుక్కి ఎంత ప్రేమో చెప్పి రావాలి. దేశంలో ఎన్ని మార్పులొచ్చినా, ఎంత ప్రగతి సాధించినా కోడలి స్థానం అదే నికృష్టమైన దశలో ఉంది. అది మారితే ఎలా మారుతుంది? అత్తయ్య, బయట నుండి పిలుస్తూ వచ్చాడు వాసు. రా అన్నయ్య. కళ్ళు తుడుచుకుని బయటకొచ్చింది నర్మద. అతను ఆశ్చర్యపోయినట్టు చూశాడు. నువ్వేనా అమ్మా? నేనే అన్నయ్య. వీళ్ళంతా ఏరి? చుట్టూ చూశాడు. ఈ ఇంట్లో న్యాయంగా పనిచేసేది నేను మావయ్యే. ఆయన కొట్టుకు వెళ్ళాడు, నేనింట్లో. అత్తయ్య పెత్తనాలకు బయలుదేరింది. సువర్ణ లైబ్రరీలో, సుమతి హాస్టల్లో ఉంటారు. పిన్ని బాగుందా? పిన్నికేం, ఇక్కడికే వస్తానని బయలుదేరింది. అనుకోకుండా చిన్నమామ చిన్నత్త కనిపించారు. ఒక పూట వారి దగ్గరుండొస్తానని బయలుదేరింది. అత్తయ్య బాగుందా అన్నయ్య? పాపిష్టిదాన్ని. అందరూ అనుకునే మాటలే నిజమనుకుని అత్తయ్యతో మాటైనా మాట్లాడలేదు. ఆమెకు అరుంధతిని తలుచుకుంటే దుఃఖం వస్తుంది. ఆమె తలలో పేలుపడి మెడల మీద మైలతో చిన్నతనం ఎంత మడ్డిగా గడిచిందని అరుంధతి వస్తే తలా ఒళ్ళు శుభ్రం చేసేది. ఆ సంగతి ఎలా మర్చిపోయింది తను? నేనే మాట్లాడేస్తున్నాను, నువ్వు వినటం లేదు? వాసు గట్టిగా పిలవటంతో ఈ లోకంలోకి వచ్చింది. అత్తయ్య చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? మావయ్య మళ్ళీ మనిషిగా తిరిగి వచ్చినందుకో. నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. రండి, స్నానం చేస్తారా? లోపలికి వెళ్ళింది. నాకిప్పుడు చాలా పనుందమ్మా. మరోసారి వచ్చినప్పుడు నీ మర్యాదలు అందుకుంటాను. స్కూటర్ కొనుక్కునేటప్పుడు 1000 రూపాయలు తీసుకున్నాను, ఇచ్చేద్దామని వచ్చాను. ఆమెకు డబ్బున్న కవర్ తీసి ఇచ్చాడు. లెక్క పెట్టుకో. మీరేం తక్కువ ఇస్తారా? ఉండని. అలా కాదమ్మా, తిలక్కిచ్చినా లెక్క పెట్టుకోవాలి. జీవితంలో నేను అనుభవాల వల్ల 2 విలువైన పాఠాలు నేర్చుకున్నాను. చెప్పుడు మాటలకు చెవి ఇవ్వటం మూర్ఖత్వమని, రెండవది ఏమిటంటే ఎవరు డబ్బిచ్చినా లెక్క చూసుకోవాలని. కొన్నిసార్లు మన నమ్మకాలే మనల్ని మోసం చేస్తాయి. అది నిజమే. ఆమె డబ్బు లెక్కించుకుంది. అవి తీసుకుని వెళ్ళి దాచింది. వాసు వెళ్ళిపోయాడు. నర్మదకు మంటగా ఉంది. పద్మను తన అన్న ఎంత అపురూపంగా చూస్తాడని తన బ్రతికిలా అయిపోయింది. చిన్నప్పుడు తను చదువుకుంటే సుజాతలా ఉద్యోగం చేసుకునేది. ఇప్పుడు తను ఇల్లు వదిలి వెళ్ళినా ఏం చేయగలదు? దేశంలో మౌలికమైన సమస్యలే తీరలేదు. మొదట స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుంటేనే కదా మిగతా విషయాలు ఆలోచించేది. మన దేశంలో ఎందరో అక్షరాస్యులున్నారు. ఇవన్నీ ఒకదానితో ఒకటి పడిన చిక్కుముడులు. అవి చాలా జాగ్రత్తగా విప్పాలేమో. ఓ పిల్ల నర్మదా! ఏమత్తయ్యా? వంటింట్లో నుండి వచ్చింది. వడ్లు ఎండలో పోయిరాదే. షావుకారు గారికి డబ్బు తక్కువ, పనివాళ్ళు తక్కువ. అయినా కోడలు చూడు ఎంత పని చేస్తుందో. ఆ ఉపన్యాసం ఎక్కడా ఆగదని తెలుసు. అత్తయ్య, వాసు అన్నొచ్చి 1000 రూపాయలు ఇచ్చాడు. మాట మార్చాలని ప్రయత్నం చేసింది. ఆమెకు తెలీదు పార్వతమ్మ మాటలెప్పుడు భూమి గుండ్రంగా ఉండును అన్న సూత్రాన్ని రుజువు చేస్తాయని. ఏమి, డబ్బెందుకు తిరిగిచ్చాడు? ఎలాగూ అతనికి కట్నం ఇవ్వనే ఇస్తున్నావాయే, భలేవాడే. అయినా మీ వాళ్ల ధైర్యానికే మెచ్చుకోవాలే తల్లి. మనుషుల్ని నిలబెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు. అచ్చటా ముచ్చటా. నేను అలా చేస్తానా? అన్నీ అల్లుడికి అడ్వాన్స్గా ఇస్తాను. లేకపోతే ఇన్సల్ట్ కాదు. ఈ మధ్య నేర్చుకున్న ఇంగ్లీష్ పదాలు ఒత్తి పలుకుతూ అంది. లెక్క పెట్టుకోండి. వాసు అలాంటి వాడేం కాదు అన్నది గర్వంగా. కానీ సాయంత్రానికి పెద్ద గొడవగా తయారైంది. వాసు 800 ఇచ్చాడని. లేదు, నేను లెక్కించాను, 1000 ఇచ్చాడు. తెల్లబోయింది నర్మద. అందరూ ఆమెను అనుమానంగా చూశారు. అయితే నువ్వు తీసుంటావు. అత్తయ్య, ఆ మాట వస్తుందనే లెక్కించమన్నాను.
చూశారా ఎంత జానతనమో? నేను జానతనం చూపించటం లేదు, నిజమే చెప్తున్నాను నిర్భయంగా చెప్పింది. మీరు ఎంత నిజాయితీపరులో బలవంతంగా పెళ్లి చేసినాడే తెలిసిందిలే వెటకారం చేసింది. కావాలంటే అన్నయ్యని అడగండి. చాలెద్దు, అతను 1000 ఇచ్చుంటాడు, అందులో దాచినవి ఎన్నో ఎవడికి తెలుసు. నా పెట్టి చూసుకోరాదు? నర్మదకు సిగ్గుగా ఉంది. శంకర్ తొందరపాటుకు ఒక పెళ్లి జరిగింది. పట్టుదల ఇంద్రసేనది, ఫలితం తాను అనుభవిస్తోంది. ఇది దారుణం. పెట్టెలో ఉంటాయా, ఎవరికిచ్చి పంపావో. పార్వతమ్మకి కోడల్ని బాధించటమే ఒక వృత్తి. అవును, పాత అలవాటుగాది. అటు తాతయ్య ఆసుపత్రికి పోగానే ఇటు పెట్టే అలమరా తీసి బంగారం నగలు దాచినట్టు అనుకుంటున్నారు కాబోలు. ఏమిటే, ఏమన్నావు? జరిగిన సంగతి చెప్పాను అంది విసురుగా. చూసారా, దీని నాలుక తెగ్గొయ్యాలి. ఎంత మాట అన్నది. అరుందమ్మ వెళ్ళేది వెళ్ళక ఈ విధంగా కక్ష సాధిస్తోంది చూడండి అంది పార్వతమ్మ. అత్తయ్య ఏం చెప్పలేదు. ఎవరి చేత అయితే మీరు తాళం చెవులు తెప్పించారో అతనే చెప్పాడు. శంకర్ చెప్పాడా? ఆమె తెల్లబోయింది, ఇంకేదో అనబోయింది. ఈ లోపల లలితం వచ్చింది. తేలుకుట్టిన దొంగలా అయింది పార్వతి పని. వాసు అన్నయ్య రాలేదా పిన్ని? పొద్దున్న వచ్చే వెళ్ళాడు, మళ్ళీ రావడానికి అతనికేం పనిలేదా? రా లలిత. వచ్చింది మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందని. మీ అన్నయ్య తిండే తినలేదనుకో. అలా స్తంభంలా నిలబడకపోతే కాళ్లకు నీళ్లు పట్టరాకూడదు. నేనేం కొత్తదాన్నా వదినా, హడావుడెందుకు? ఎంతైనా మగపిల్లాడి తల్లివి, మేమంతా నీకు సలాం చేయవలసిన వారమే. తనే నీళ్ళిచ్చింది. ఇందాక కోడలు వాగిన సంగతి లలితకి తెలిస్తే ఎంత ప్రమాదం. అందుకే ఆడపడుచును అంటిపెట్టుకునే తిరిగింది. కోడలు లలితమ్మతో మాట్లాడకుండా జాగ్రత్త పడింది. రాత్రి అందరూ ఒకే వరుసన పడుకున్నారు. ఆమెకు నిద్ర రావటం లేదు. వచ్చిన కలత నిద్ర మాత్రమే. ఆ కలత నిద్రలో అన్నీ కలలే. ఒక్కోసారి లలితమ్మ అరుంధతి తన మీద పడి రక్కుతూ తమ వాటా ఇవ్వమని అడిగినట్లు అనిపించింది. మరోసారి పోలీసులు వచ్చి ఆవిడ చెప్తే మాత్రం నీకు బుద్ధి లేదా అంటూ భర్తకి బేడీలు వేసినట్లు కలొచ్చింది. మరోసారి తమాషా భవనం సినిమాలలో చూపించే కోర్టు లాంటి భవనం, అందులో నిలబెట్టి నిలదీసినట్లు అనుభూతి పొందింది. కళ్ళు విప్పితే అంతా కలే. లేచి 2-3 గ్లాసులు నీరు గడగడా తాగేసింది. ఆ తర్వాత నిద్రపోయింది. ఉదయం ఆలస్యంగా మేలుకుంది. అప్పటికే ఇంట్లో అందరూ లేచారు. ఆదుర్దాగా పెరట్లోకి వెళ్ళింది. అప్పటికే ముఖం కడిగిన లలితమ్మ కాఫీ తాగుతుంది. కబుర్లు చెప్తూ నర్మద నీళ్లు తోడుతుంది. ఆమె గుండెలో రాయి పడింది. అత్తగారు రావటం చూసి నర్మద బిందెత్తుకుని లోపలికి వెళ్ళిపోయింది. లలిత, ఈ నర్మద ఉందే కాలాంతకురాలు, ఏమైనా చెప్పిందా? ఆతృతగా అడిగింది. నాకేం చెప్తుంది? ఒక్క కోడలు, దాని ఉసురు పెట్టుకోకొదినా. రేపు మంచైనా చెడైనా దగ్గరుండి చూడాల్సిన పిల్ల. రేపు నీ కూతుళ్ళుంటారా? నేనేమన్నానే తల్లి, ఇంటి పని చేసుకో అన్నాను, అది తప్ప? మరి ఈ మొరటు పనులు పద్మా సువర్ణలకు చెప్పావా? పార్వతమ్మ రుసరుసలాడుతుంది. అటు లలితమ్మను ఏమీ అనలేదు. ఆమె అనాథ కాదు, ఉద్యోగస్తుడైన కొడుక్కి తల్లి. కళ్ళు మూసుకుని 25,000 ఎవరన్నా ఇస్తారు. తను ఆమెను అన్నా లాభం లేదని ఊరుకుంది. మధ్యాహ్నం భోజనాలయ్యాక జన్నయ్య 1000 రూపాయలు తెచ్చి చెల్లెలికిచ్చాడు. వాడు తొందరపడితే నీకైనా తెలీదా? అల్లుడికిచ్చింది తిరిగి తీసుకుంటానా? అది కాదన్నయ్య, మాట నిలబెట్టుకోవాలిగా. అదీ కాక మరో 8,000 అప్పు అడుగుతాడేమో. హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలని ఉంది. మళ్ళీ అతను రావటం ఎందుకు? పట్టుకెళ్ళి అలాగే ముహూర్తం నిశ్చయం చేయించు. త్వరలోనే కబురు చేస్తాను. ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు డబ్బు పట్టుకు వెళ్ళింది. ఆమె అలా డబ్బు పట్టుకుపోవటం ఒక గ్యారంటీగా భావించి అతను నిశ్చింతగా ఉన్నాడు. కట్నం డబ్బు ఎలాగో ముట్టింది. అమ్మాయికి నగలు చేయించుదాం అంది పార్వతమ్మ. పార్వతి, మొన్న అరుంధతి పిల్ల కనిపించారే, వాళ్ళని చూస్తే నా కడుపు తరుక్కుపోయిందనుకో. వాసును ఇంత వాడించేసింది వాళ్లే కదా. ఏమిటి సోది, మీరు చెప్పేదేమిటి? ఇప్పుడు పీటల మీదకి సుజాతను పిలిపించాలంటారా? అది కాదే, మనం సంపాదించింది ఇవ్వటం లేదు కదా.
నాన్నగారి బంగారంలోదే ఓ 4 తులాలిస్తే ఓ మాదిరి సంబంధమైనా కుదురుతుంది. మరదల్ని తీసుకొచ్చి కాపురమే పెట్టుకోండి, నా పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏమన్నానని? మీకు మొదటి నుండి అరుందా అరుందా అని దాని నామం జపించటమే ఓ పనిలేండి. నేను చెప్తే వింటారా? నోర్ముయ్యి, అరుంద పేరెత్తే అర్హత లేదు మనకు. అతను హుంకరించి వెళ్ళిపోయాడు. పార్వతమ్మకు ఎదురుగా కనిపించిన వ్యక్తి నర్మద. మీ మామగారి అల్మరా తీసి డబ్బు తీశాను. ఎందుకు? నా నెత్తిన కొట్టుకుపోవడానికా? మీకోసం, మీ బావోగుల కోసం. అదంతా మరిచి బయటకన్నావు. అందరూ దాన్ని ఆశించేవారే. నాలుక దాటితే పృథ్వీ దాటుతుందంటారు. ఆవిడెప్పుడు వస్తుందో వాటా పంచమని. వాటా పంచితే ఏం అందామనుకుంది. ఒంటరిదాన్ని చేసి గొంతు నొక్కినా దుక్కిలేదని ఊరుకుంది నర్మద. ఆమెకు ప్రతి క్షణం అత్త ఆమె వైభవంగా బ్రతికిన రోజులు కనిపిస్తాయి. న్యాయస్థులకే అన్యాయం జరుగుతుందని బాధపడింది. నిజంగానే అరుంధతికి అత్తయ్యకి ఈ విషయం చెప్పగలిగితే ఎంత బావుండును. ఆమె ఆలోచన సాగదని తెలిసిపోయింది. అత్త ప్రవర్తన రోజురోజుకు భరింపరానిదిగా తయారైంది. నర్మదా మొండిగా తయారైంది. వాసును పెళ్లి కొడుకుని చేస్తుంటే లలితమ్మకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. సుజాత కోరికను అనుసరించి వాసు మనసు మార్చుకున్నాడని చెప్పలేకపోయింది అరుంధమ్మతో. తనే నా దేవత లాంటి వదినను అపార్థం చేసుకుంది. పిలిచినా రాదని తెలుసు. వాసు మీద మమకారం చేత వస్తుందో ఏమో అన్న ఆశ ఉంటుంది. చుట్టుపక్కల వారే అతనికి తలంటారు. స్నానమయ్యాక కొత్త బట్టలిచ్చారు. పెళ్ళికొడుకు ముఖాన బొట్టు పెట్టారు. సాయంత్రమే పెళ్లివారి ఊరు వెళ్తున్నారు. అమ్మా, అరుంధత్త రాదు కదూ? రాదురా అంది నిరాశగా. ముత్తైదువులు భోజనాలు చేసి వెళ్లారు. నాన్నవారెవ్వరూ లేరు. ఇంతలో హడావిడిగా జన్నయ్య వచ్చాడు. లలిత, ఏమిటమ్మా ఇది? జేబులోని ఆహ్వాన పత్రిక తీసి బల్ల మీద పెట్టాడు. వదినేదన్నయ్య, ఇద్దరినీ రమ్మని ఉత్తరం రాశానుగా. లలిత, చాలించి నాటకం. పెళ్ళికూతురెవరో? వాసుకి నచ్చిన అమ్మాయి, పేరు చూసే ఉంటావు, ఉమా. లలిత, మళ్ళీ అదే మాట. మా సువర్ణకేం తక్కువని? బావుంది. తక్కువ ఎక్కువ కాదు. వాడికి నచ్చిన పిల్లని చేస్తాను అంది గాఢంగా. నచ్చని వారు నా చుట్టూ ఎందుకు తిరిగారు? నా పిల్లలకు ఆశలెందుకు కల్పించారు? నేనెప్పుడైనా మీ అమ్మాయిని చేసుకుంటానని అన్నానా మావయ్య? వాసు, స్పష్టంగా అనకపోయినా భావం లేదా? ఎప్పుడూ లేదు. విశ్వాసం లేకుండా మాట్లాడకు. ఆ అభిప్రాయం లేకపోలేదు. మా ఇంట్లో ఎందుకున్నావు? తండ్రి పోయినా మేనమామలు ఉండాలన్నారా అని మీరే చెప్పారుగా. మేనమామగా 1 సంవత్సరం చదివించావు. అదో గొప్ప పనా? ఈ ఊళ్ళో కాలేజీ ఉంది, చదివిస్తాము. మీ అమ్మాయిని పంపండి. నిర్మోహమాటంగా అన్న వాసును చూస్తే అతనికి పాలిపోసి పెంచిన పాము కాటేస్తున్న అనుభూతి కలిగింది. వాసు, అన్నయ్య, వాదోపవాదాలెందుకు? వచ్చిన వాడవు, పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించి ఆశీర్వదించు. ఆ అర్హత ఉంచావా లలితమ్మా? అతని రక్తం సలసలా కాగిపోతుంది. అతనికి ఇంతవరకు వంచన చేయటమే తెలుసు కానీ వంచింపబడటం తెలీదు. అదేమిటో ఈనాడు అర్థమైంది. లలిత, మా పిల్లను వద్దనుకున్న దానువు మా దగ్గర 10,000 ఎందుకు తెచ్చావు? అన్నయ్య, నీ దగ్గర నేను భిక్షం తేలేదు. తండ్రి ఆస్తిలో అందరికీ భాగం ఉంటుంది. అప్పుడు నీకు అవకాశం ఉండి కాజేశావు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది కాబట్టి తెచ్చుకున్నాను. తప్పా? లలిత, ఆయన ప్రాణాలకు ఎవరో కొక్కం వేసి బిగిస్తున్నట్లయింది. అతనికి నోట మాట రాలేదు. అన్నయ్య, చిన్నన్న కొన్నేళ్లు పోషించాడు, మీరు కొన్ని రోజులే. అందుకని నా కొడుకు మీద ఏదైనా హక్కు ఉంటే ఆయనకే, నీకు మాత్రం లేదు. అతను అరిచాడు. నోటికి వచ్చిన మాటలు తిట్టాడు. ఏడవలేక ముఖం మార్చుకొని వెనుతిరిగాడు. వాసు చిన్నగా నవ్వుకున్నాడు. కొందరు మోసాన్ని గ్రహించి మంచితనంతో బుద్ధి చెప్తారు. మరికొందరు మోసానికి మోసం చేస్తారు. వాసు అంతే చేశాడు. అతను కోమార దశ వదిలి యవ్వనంలో అడుగుపెట్టే దశలో అతని బుర్ర పాడు చేశాడు మామ. అది ఒక చిత్రమైన దశ. ఆవేశం, అజ్ఞానం పెనవేసుకుని ఉంటాయి. అప్పుడు హేతువాదం గుర్తుండదు. స్వయం నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి. వివేకవంతులైన తల్లిదండ్రులు అతి చాకచక్యంతో ఆ భావాలను వ్యతిరేకించకనే మంచి చెడులు చూపించాలి. కొందరు తమ సంతానం పట్ల అపారమైన నమ్మకం పెంచుకుంటారు. లలితమ్మ అంతే చేసింది. ఆమె కొడుకు ఇంజనీర్ అవుతాడని ఆశించనే లేదు.
10వ తరగతి కాగానే ఏ గుమస్తాగానో చేరతాడని ఆశించింది. దానికి విరుద్ధంగా అన్న అతన్ని చదువులకు పంపేసరికి ఒక విధమైన గర్వంతో తమకేదో అర్హత హక్కు ఉన్నట్లు ప్రవర్తించారు. బీదరికం అంటే ఏమిటో రుచి చూచారు. అరుంధతి కేశవయ్యల ద్వారా మళ్ళీ అది తమను వరిస్తుందేమోనని భయపడ్డారు. బీదరికానికి దూరంగా పారిపోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడింది లలితమ్మ. పెద్దన్న పంచన చేరింది. అక్కడ స్వార్థం జయించింది. మళ్ళీ సుజాత విషయంలో వాసు చూపిన సుముఖత లలితమ్మ చూపలేదు. 10,000 రూపాయలు తెచ్చినట్టు చెప్పలేదేమిటమ్మా? ఇప్పుడేమైంది? మీ అత్తగారిచ్చే డబ్బు ఇది చేర్చి హాయిగా ఇల్లు కొనుక్కో, లేదా నాగార్జున సాగర్ దగ్గర పొలం కొందాం అంది. వాసు మౌనంగా తలాడించాడు. అందులో కొంత భాగం సుజాతకివ్వాలని ఉన్నా ఆమె అభిజాత్యం తలుచుకుంటే కోపం వచ్చింది. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా జనం 2 రకాలున్నారు. కొవ్వొత్తుల్లా తాము కరిగిపోతూ ఇతరులకు వెలుగు చూపేవారు. మరికొందరు సమాధుల మీద పునాదులు తీసేవారు. ఆ కోవకు చెందిందే లలితమ్మ. బీదరికపు ఛాయలను ఆమె సహించలేకపోతుంది. అందుకే ఆమె తన మేలు తప్ప ఇతరుల గురించి ఆలోచించటం చాలా తక్కువ. అరగంటలో అన్నీ మరిచి సర్దుకుంది. ఊళ్ళో వారందరినీ పిలిచింది. అందరూ వచ్చారు. ప్రతివారు పుట్టింటి వారిని గురించి అడగటమే. ఆమె జవాబు ఆలోచించే పెట్టుకుంది. మీ వాళ్ళెవరూ రాలేదా లలితమ్మ? అలక సాగించినట్టుందమ్మా. ఏం చెయ్యాలి? 2 అన్నలకు ఈడేరిన కూతుర్లే ఉన్నారు. ఎవరిని చేసుకోను చెప్పు అంది. నిజమే, తోబుట్టువు ఒకరి మీద ప్రత్యేకమైన అభిమానం ఎందుకు? అదే మాట అన్నాను. వాళ్ళు అపార్థం చేసుకున్నారు. నా తప్పేమిటో చెప్పండి అంది. అందరూ ఆమెకొచ్చిన సమస్యను సానుభూతితోనే చర్చించారు. 1/4 కిలో బియ్యానికి పాత బట్టకు దేవుళ్లాడుకున్న నాడు వీరంతా ఏమయ్యారో. భర్త చావు బతుకుల్లో ఉన్ననాడు తన దుఃఖం పంచుకోవడానికి ఎవ్వరూ రాలేదు. ఆ విషయాలన్నీ ఎలా మర్చిపోయింది? వివాహం ఘనంగానే జరిగింది. వారు సారే చీర బాగానే తెచ్చారు. అవి చూసుకున్నప్పుడు మరోసారి ఆనందంగా తన నిర్ణయం సమంజసమైనదే అనుకుంది. పెద్దన్న కానీ చిన్నన్న కానీ అంత ఉదారంగా సామాన్లు కొనిపెట్టేవారా? వాసు అంటే ఏదో మనిషిగా ఆమెకు సానుభూతి చూపాలని, కృతజ్ఞుడు కాకూడదని, సుజాతను చేసుకుంటానని అన్నాడు. ఆమె అంతటా ఆమె కాదన్న తర్వాత అనుకునే పనే ఉంది. వివాహమై లేచే సమయానికి ఇంద్రసేన, శంకర్ వచ్చారు. బస్సులు దొరకలేదురా వాసు. శంకర్ తను తెచ్చిన గిఫ్ట్ అందించాడు. మన వాళ్ళెవరూ రాలేదా? అలక సాగిస్తున్నారా అలక అన్నాడు విచారం నటిస్తూ. పద్మకు ఎంతో చెప్పాన్రా, అసలు నా మాట వింటేనా? ఏం అందరూ రాకపోతే నీ మ్యారేజ్ కాలేదా? ఎంతైనా వెళ్తే కదా. ముగ్గురు పెళ్లి కూతురి దగ్గరికి వెళ్లారు. ఆమెను వారికి పరిచయం చేశాడు. సిగ్గుతో నమస్కరించి వెళ్ళిపోయింది. అంత బ్యూటిఫుల్ కాదురా. ఇంద్రసేన పెదవి విరిచాడు. అన్నీ కావాలంటే ఎలా దొరుకుతాయి? నువ్వు ఈ ఫూల్విరా వాసు. గట్టిగా నీవు ఆ సుజాతే కావాలంటే ఫోర్స్డ్గా తెచ్చి పెళ్లి చేసేవాళ్ళం. తర్వాత ఎవరు ఏమనుకున్నా బాధ లేదు. జరిగిపోయిన దాన్ని గురించి బాధ ఎందుకురా? ముగ్గురు వీధిలోకి వచ్చారు. లలితమ్మ వాళ్ళిద్దరికీ మర్యాదలు చేస్తూ వారి అభిమానానికి సంబరపడిపోయింది. కేశవయ్యకు కూతురు సంపాదిస్తే తను కూర్చోవటం ఏమంత నచ్చలేదు. ఆడపిల్ల సంపాదన అని కాదు, కానీ చిన్నప్పటి నుండి అతను కష్టపడ్డవాడు. అందుకే ప్రస్తుతం అతను ఊరుకోలేక పాలు 100 సీసాలు సరఫరా చేస్తే 150 వస్తాయి. అతని పాత జీవితం ఎప్పుడూ గుర్తు తెచ్చుకోడు. అతనొక వేదాంతిలా తయారయ్యాడు. రాసిపెట్టి ఉన్న పనులన్నీ చెయ్యాలి అంటాడు. సుజాత వారించలేకపోయింది. ఆ విధంగానైనా అతను తృప్తిగా ఉంటే చాలనుకుంది. అతను పాలిచ్చి వచ్చాడు. సుజాత నిద్రపోతుంది. రాత్రి ఎంతోసేపు పేపర్లు దిద్దింది. రోజు ఆ సమయానికి లేచే భార్య లేవకపోవటం ఆశ్చర్యం అనిపించింది. అరుందా దగ్గరగా వెళ్ళి పిలిచాడు. జ్వరంగా ఉందండి. అతను ఆమె వంటి మీద చెయ్యి వేశాడు. చురుక్కుమంది. జ్వరం చాలా ఉందే. లే, ముఖం కడుక్కో, కాఫీ నేను పెడతాను. అతను ఆమెకు చేయూతనిచ్చి లేపాడు. నీళ్లు కచ్చికా తెచ్చి వంటింట్లో తూము దగ్గర కూర్చోపెట్టాడు. పాపిష్టిదాన్ని, మీ చేత పనులు చేయిస్తున్నాను. బావుందే. ఊరందరూ చెప్పే పనులు చేస్తే తప్పులేదు. ప్రాణంతో సమానమైన భార్యకు చేస్తే తప్ప? తప్పని కాదండి. పళ్ళు తోముకుని వచ్చింది. అతనిచ్చిన కాఫీ తాగుతూ కూర్చుంది.
తన గ్లాస్ తెచ్చుకుని కూర్చున్నాడు. ఈ పాటికి వాసు భార్యని తీసుకుని ఇంటికి వచ్చుంటాడు మెల్లగా అంది. పెళ్లి చేసుకున్నవాడు రాక ఎటుపోతాడే నీ పిచ్చి కానీ. అది కాదండి. ఏం లేదు. చూడు అరుందా, ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. వాడికి మనకు అంతే రుణానుబంధం. అది తెలుసు. మన సుజాతకి జన్మలో పెళ్లి చేస్తామా? ఎన్ని కలలు కన్నాను. నా తల్లి పెళ్లి చేసి పోనివ్వండి. చేతిలో 500-600 ఉంటే ఏదో వ్యాపారం చేస్తాను. అప్పుడు సుజాత వివాహం చేస్తాను. ఒక్కసారి కట్నం ఇవ్వలేము. నెల నెలా నా సంపాదన ఉండదు. మీకు వ్యాపారం ఏం చేతనవుతుంది? ఈ కేశవ మునుపటివాడు కాదే. అప్పుడు నలుగురి కోసం మంచి కోసం బ్రతికాడు. ఇప్పుడు కూతురి కోసం బ్రతుకుతాడు. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. ఏమిటోనండి, నాకు నమ్మకం కలగటం లేదు. ఆశతో ఇన్నాళ్ళు బతికాము. ఎటు చూసినా నిరాశే కనిపిస్తుంది. ఇటు వేణుగోపాల్ పెళ్ళయింది, అటు వాసు వివాహం జరిగిపోయింది. మన పిల్లే మిగిలిపోయింది. అరుంధతి, వాసు మన అమ్మాయిని వద్దన్నాడు కదా, అదే మంచిది. వాడు ఇటు మనల్ని అటు అన్నయ్యని ప్రలోభ పెట్టాడు. వాడు ఒక స్థిరత్వం ఉన్న వ్యక్తి కాదు. వాడికి వాడి స్వశక్తి పైన నమ్మకం లేదు. ఏదైనా మన మంచికే. అతనితో ఎక్కువ వాదించి వ్యతిరేకంగా మాట్లాడితే మళ్ళీ ఏమవుతుందోనని భయం. అందుకే కాఫీ తాగి ఇక కూర్చోలేనట్టు పక్కకు వరిగి నేల మీద ముడుచుకుని పడుకుంది. ఒక మాత్ర తేనా? అతను లేచాడు. ఆవులిస్తూ సుజాత వచ్చింది. నన్ను లేపకూడదా నాన్న? ఇప్పుడేమైందమ్మా? కాఫీ వేడిగానే ఉంది, నువ్వు తాగే. మీ అమ్మకు జ్వరంగా ఉంది. శారిడాన్ మాత్రలు తెస్తాను. అమ్మా, జ్వరమా? ఆదుర్దాగా ఆమె నుదురు పట్టుకుని చూసింది. ఏదో ఒళ్ళు వెచ్చబడిందే. లేదమ్మా, 103-104 ఉంది. నాన్న, పరీక్షలు అవుతున్నాయి. నేను సెలవు పెట్టడానికి వీల్లేదు. మీరు తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరకు. అబ్బా, ఎందుకే హడావిడి? కాస్త విసుగ్గా చూసిందామె. అమ్మా, నువ్వు లేచి తయారయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే నేను కాఫీ అన్నం ఏమీ తీసుకోకుండా బడికెళ్ళిపోతాను. ఏం పిల్లవమ్మా, తెలిసిన తంతు కాదు, తెలియని అమాయకత కాదు. లేచి జుట్టు విప్పి గోళ్లతో కొట్టుకుని వేలు ముడివేసుకుంది. బుద్ధిమంతుల జుట్టు భుజాలు దాటదు అన్నట్లుంది. అమ్మో, కేసయ్య పెండ్లం జడ చూడండే, నాగుపాము అంత పెద్ద జడ ఉంటుందా? సవరమేమో. నీ ముఖం, మొన్న తలంటుకుని నిలబడితే చూశాను, అసలు జడే. ఒకనాడు ఊళ్ళోని వారంతా తన జడను గూర్చి ఎంత గర్వంగా చెప్పుకునేవారో. అదిప్పుడు జనుము పీచులా మిగిలిపోయింది. నెమ్మదిగా చీర మార్చుకుని భర్త వెంట వెళ్ళిపోయింది. పనంతా చేసుకుని బడికి వెళ్ళటానికి తయారైన తల్లి రాలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్న జనం కిటకిటలాడుతూనే ఉంటారు. 100 డిగ్రీల జ్వరంతో వెళ్ళి క్యూలో నిల్చుని డాక్టర్ని చూసి మందు తెచ్చుకునేలోగా ఆ మనిషికి 104 డిగ్రీల జ్వరం వస్తుంది అనుకుంది పదే పదే. ఇక లాభం లేదని తాళం వేసి తాళం చెవి పక్కవారికిచ్చి బయలుదేరింది. బడిలో అడుగు పెట్టేసరికల్లా వెళ్ళంతా చెమటలు పట్టింది. ఆయాసం వచ్చింది. పరీక్షలు ప్రారంభమైనట్లున్నాయి. రండి సుజాత, మీకోసమే చూస్తున్నాను. నన్ను రిలీవర్గా వేశారు. నవ్వుతూ పేపర్లు తెచ్చి ఇచ్చాడు రావు. తల తిప్పి చూసింది. అతను ఉత్సాహానికి మారుపేరుగా ఉన్నాడు. ఏమిటి చాలా హుషారుగా ఉన్నారు? మీరేమిటి చాలా డల్గా ఉన్నారు? అమ్మ ఆరోగ్యం బాగుండలేదు. ఆమె డల్గా ఉంటే నాకేం తోచదు. ఆ చివరి నుండి హెడ్ మాస్టర్ చూస్తున్నాడు. మీరు వెళ్ళి పని చూసుకోండి, మన హెడ్ చూస్తున్నాడు, తర్వాత మాట్లాడుకుందాం. అతను స్టాఫ్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు. సుజాత గదిలోకి వెళ్ళింది. కిటికీలో నుండి వచ్చే చల్లని గాలి ఆమె వంటిని తాకింది. హాయిగా ఫీల్ అయింది. చెమట ఆరిపోయి చల్లగా అనిపించింది. ఒకే పూటైనా టిఫిన్ తెచ్చుకుని 4 గంటల దాకా బడిలోనే ఉంటుంది సుజాత. ఆమె ఎండలు భరించలేదు. పరీక్ష పేపర్లు దిద్దుతూ కూర్చుంటుంది. తల్లికి జ్వరంగా ఉంది. పోదామని లేచి సమయం చూసింది. సరిగ్గా 1 గంట. అదే సమయాన బస్సు ఉంది. అది వెళ్ళిపోతే మళ్ళీ 3ంటికే. లాభం లేదని టిఫిన్ అయినా తీసుకోక కూర్చుంది. మిస్ సుజాత, నవ్వుతూ స్వీట్స్ ప్యాకెట్ ఆమె ముందుంచాడు రావు. ఆ మిస్ను మిస్ చేయండి బాబు. ఏమిటి విశేషం? పెళ్లి నిశ్చయమైందా ఏం? నేను IAS పరీక్ష పాస్ అయ్యాను.
ఏమిటి? ఆశ్చర్యంగా చూసింది. ఏం, నాకు అర్హత లేదా? అర్హత కాదండి, మీరు ఎంఏ పాస్ అయ్యి ఈ చిన్న బడిలో పనిచేయటమే ఓ ఆశ్చర్యం అంటే ఐఏఎస్ పాస్ అయ్యారంటే మతిపోయింది. ప్రత్యేకంగా ఈ బడికి పోస్టింగ్ వేయించుకున్నదే నా పరీక్షల కొరకు. ఏదో ఇటు వీరికి చదువు చెప్తూ అటు చదువుదామని. కాలేజీ అయితే ఏవో గొడవలుంటాయి. కంగ్రాచులేషన్స్, అయితే ఈ జాబ్ వదిలేస్తారన్నమాట. పోస్టింగ్ రాగానే తప్పక వదిలేవేయవలసిందేగా అన్నాడు. అతను వెళ్ళిపోతాడన్న ఊహ చేదుగా అనిపించింది. మెల్లగా స్వీట్స్ తీసుకుంది. ఈ కాలంలో ప్రతి చోట పోటీయేలేండి. పోటీలో నెగ్గడానికి నాకు అర్హత ఉందిలేండి. నేను వెనుకబడిన జాతిలో పుట్టాను. అతను నవ్వుతూ స్వీట్స్ అందరికీ పంచాడు. సుజాతకి ఎలాగో ఉంది. మనుషుల రూపు ప్రవర్తనను బట్టి అగ్రవర్ణస్థులో నిమ్నజాతిలో అని నిర్ణయిస్తారు. నిజానికి రావు చెప్పే వరకు అతను వెనుకబడిన వాడని ఎవ్వరూ గ్రహించలేరు. నాకు ఇంత సంతోషంలోనూ అసంతృప్తిగా ఉంది మిస్ సుజాత. అతను మిగిలిన స్వీట్స్ తెచ్చి బల్ల మీద పెట్టాడు. ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోయారు. ఏమిటండి? నాలో విద్యాబీజం నాటి నీరు పోసి పెంచిన మహనీయురాలిని చూడలేకపోతున్నాను. ఒక్కసారి ఆమెకు నమస్కరించి, అమ్మా, ధూళిలో కలిసిపోయే పువ్వును పూజా పుష్పాలలో చేర్చావని చెప్పాలని ఉంది. ఆమె బ్రతికే ఉంది, ఎక్కడుందో తెలీదు అన్నాడు. ఇద్దరూ 3 గంటలకు బస్టాండ్కి వచ్చారు. ఈ శుభ సమయంలో మీకు పార్టీ ఇచ్చే స్తోమత నాకు లేదు. కాఫీ ఇస్తాను, మా ఇంటికి పదండి. కాఫీ తాగడానికి ఎప్పుడూ రెడీయే, పదండి. మీరు అభిమానంతో కొలిచే తల్లిదండ్రులను చూడాలి. తల్లిదండ్రులని అభిమానించని వారు ఎవరుంటారు? తల్లిదండ్రులే పూజలందుకునే అర్హత కోల్పోతే? పోనివ్వండి. అతని మొహం అంతగా మాడిపోవటం ఎందుకో అర్థం కాలేదు. బస్ రాగానే ఇద్దరూ ఎక్కేశారు. ఇంటికి చేరుకుంటూనే తల్లి విషయాలు అడిగింది సుజాత. రావు కేశవయ్యను గుడ్లప్పగించి చూశాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అలా నిలబడిపోయారేం, రండి. సుజాత పిలిచినప్పుడు ఒక్క అడుగు ముందుకు వేశాడు. తానెవరో చెప్పబోయాడు. అంతలోనే అతనికి ఒక విధమైన సంకోచం కలిగింది. వారింట్లో ఒకప్పటి పని మనిషి తను. నాన్న, వీరు రావు. కాదు, కృష్ణారావు. భలే అదరగొట్టేస్తున్నారే, ఇంత మంచి పేరు చెప్పనేలేదు అంది. మీరు అడగలేదు? నమస్కారం అనబోయి వెంటనే వంగి కేశవయ్య పాదాలు ముట్టుకున్నాడు. అయ్యో, ఇదేమిటి బాబూ? కేశవయ్య కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు. ఆయన ఈరోజు ఐఏఎస్ పాస్ అయినట్టు చెప్పారు నాన్న. ఆ సంతోషంలో నా కాళ్లకు కూడా మొక్కేలా ఉన్నారు. మీరు అనండి. వద్దులేండి, అమ్మని చూస్తారా? లోపలి గదిలోకి వెళ్ళారు. ఎదురుగా కనిపించిన ఫోటో చూసి కృష్ణారావు మరోసారి నిల్చుండిపోయాడు. రండి, ఫోటో చూస్తున్నారా? గత వైభవం రోజుకు ఒక్కసారైనా చూడకపోతే మా అమ్మకు తోచదు. మీ అమ్మఒడిలో మీరు, మరి కాళ్ళ దగ్గరెవరు? గుండులా ఉన్న చిన్న కుర్రాడిని చూపించాడు. వాడా, మా ఇంట్లో కిట్టు అని ఓ పని కుర్రాడు. అతని ముఖం పాలిపోయింది. పనికుర్రాడిగా ఆమె హృదయంలో ఉన్న కిట్టును తొలగించలేదు. అప్రయత్నంగా అతని కళ్ళు చెమిర్చాయి. నిరంతరం అన్వేషించేవారు కనిపించినా తనని చెప్పుకోలేని దుస్థితి. మెల్లగా చాపపై పడుకున్న అరుంధతమ్మ దగ్గరికెళ్ళి కాళ్లకు నమస్కరించాడు. ఎవరు? నాతో పనిచేసే టీచరమ్మా. చల్లగా వర్ధిల్లు నాయనా. మళ్ళీ ముడుచుకుని పడుకుంది. చలిగా ఉందే తల్లి. కాఫీ తాగుదూ లేమ్మా. మరో దుప్పటి తీసి కప్పింది సుజాత. ఆమె అతనికి క్షమాపణలు చెప్పి స్టవ్ వెలిగించింది. అతను బయటి గదిలోకి వచ్చాడు. కానీ రంగుగా కనిపిస్తున్న పంచె, ముతక చొక్కా, నెరిసిన జుట్టుతో గోడకి చేరబడి ఆలోచిస్తున్న కేశవయ్యను చూడగానే అతని హృదయంలో చేయి పెట్టి దేవినట్లయింది. అతను తనెవరో చెప్తే దంపతులిద్దరూ సంతోషిస్తారు. కానీ సుజాత, వీడు మా ఇంట్లో ఉన్న కిట్టుగాడా అంటే తను వినలేడు. కారణం, ఆమెని విపరీతంగా అభిమానిస్తున్నాడు. 12వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.